నమస్కారం. 1946 నుంచి 1951 మధ్య హైదరాబాద్ సంస్థానంలో జరిగిన ఆ భయంకరమైన, అత్యంత సంక్లిష్టమైన ఘర్షణల గురించి ఈరోజు మనం డీప్గా చర్చించబోతున్నాం. ఒకప్పుడు నిజాం ఏలుబడిలో ఉన్న ఒక పెద్ద భూస్వామ్య రాజ్యం కేవలం కొన్నేళ్ల వ్యవధిలోనే ఏకంగా 3 వర్గాల మధ్య సాయుధ పోరాటానికి కేంద్రంగా ఎలా మారిపోయింది? అసలక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం ఎలాంటి పక్షపాతం లేకుండా ఫ్యాక్ట్స్ ఆధారంగా పరిశీలిద్దాం. అయితే ఈ మొత్తం కథను మనం కొన్ని దశలుగా అర్థం చేసుకుందాం. ముందుగా నిజాం పాలనలో సామాన్యుల జీవితం ఎలా ఉండేది, ఆ తర్వాత రైతాంగం ఎలా చైతన్యవంతమైంది, రజాకార్ల మిలీషియా దాడులు, ఆపరేషన్ పోలో, అలాగే దాచిపెట్టబడిన సుందర్లాల్ కమిటీ రిపోర్ట్, చివరగా దీని తాలూకు పరిణామాలు, ఇలా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మొదటి సెక్షన్, నిజాం పాలనలో అసలు పరిస్థితి ఎలా ఉండేది, ఆనాటి భూస్వామ్య వ్యవస్థ స్థితిగతులను ఒకసారి చూద్దాం. ఈ వెట్టి వ్యవస్థ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అణగారిన కులాలు, రైతులు, దొరలకు రాజ్యానికి ఎలాంటి పైసా తీసుకోకుండా బలవంతంగా చాకరీ చేయాల్సిన దారుణమైన పరిస్థితి ఇది. ఇది కేవలం ఆర్థిక దోపిడీ మాత్రమే కాదు, మనిషి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఒక అమానవీయ ఆచారం. భవిష్యత్తులో రాబోయే అతిపెద్ద సాయుధ తిరుగుబాటుకు అసలైన బీజం పడింది ఇక్కడే అని చెప్పొచ్చు. కేవలం ఆర్థిక దోపిడీ మాత్రమే కాదు, ఆనాటి సమాజాన్ని పీడించిన తీవ్రమైన సామాజిక దురాచారాలు కూడా అనేకముండేవి. అడబాప, పర్దా సిస్టం, బాల్య వివాహాలు, పసిపిల్లలకు దేవుడితో పెళ్లి చేసే జోగినీ వ్యవస్థ, ఇలా ఎన్నో అమానుషాలు సమాజంలో పాతుకుపోయాయి. ఈ సిస్టమంతా కూడా ముఖ్యంగా మహిళల్ని, అణగారిన వర్గాలను టార్గెట్ చేసి వాళ్ల స్వేచ్ఛను పూర్తిగా లాగేసుకుంది. ఆ రోజుల్లో భూమి, అధికారం మొత్తం దేశ్ముఖ్లు, దొరల చేతుల్లోనే ఉండేది. వీళ్ళెలా తయారయ్యారంటే ఊరికి వాళ్లే రాజులన్నట్టు ఇష్టమొచ్చినట్లు పన్నులు వసూలు చేయడం, నచ్చకపోతే రైతులను భూముల నుంచి గెంటేయడం, న్యాయం వాళ్ల చేతుల్లోనే పెట్టుకోవడం, ఇదంతా సర్వసాధారణమైపోయింది. ప్రజలు పూర్తిగా ఈ దొరలమీదే ఆధారపడాల్సి రావడం వల్ల సహజంగానే వాళ్లలో ఎనలేని కోపం, అసహనం పేరుకుపోయాయి. సరే, మరి ఈ అణిచివేత ఎప్పటికీ ఇలాగే ఉండిపోయిందా? లేదు. ఇక్కడే మన కథ రెండో దశకు చేరుకుంటుంది. రైతాంగ చైతన్యం, సాయుధ ప్రతిఘటన వైపు ప్రజలు ఎలా అడుగులు వేశారో ఇప్పుడు చూద్దాం. ఈ ఉద్రిక్తతలు రాత్రికి రాత్రే రాలేదు. 1940లో కొమరం భీం నాయకత్వంలో జరిగిన బబేజరీ తిరుగుబాటు దీనికొక నాంది అని చెప్పొచ్చు. ఆ తర్వాత 1944 నుంచి 46 మధ్యలో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీలు గ్రామాల్లో సీక్రెట్గా రాత్రి బడులు నడిపిస్తూ ప్రజల్లో ఒక రకమైన చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాయి. కానీ అసలు మంట రాజుగుంది ఎప్పుడంటే జులై 1946లో జరిగిన దొడ్డి కొమరయ్య దారుణ హత్యతో. ఆ ఒక్క సంఘటనతో ఈ శాంతియుత ఉద్యమం కాస్త అమాంతం సాయుధ ప్రజా విప్లవంగా భగ్గుమంది. మన భూమి, మన హక్కు, ఈ స్లోగన్ వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఆనాటి రైతుల ఆలోచనా విధానంలో వచ్చిన ఆ సైద్ధాంతిక మార్పును ఇది అద్భుతంగా వివరిస్తుంది. అప్పటి వరకు అణిగిమణిగి ఉన్న రైతులు తమ హక్కుల కోసం గొంతెత్తటం స్టార్ట్ చేశారు. వాళ్లు పోరాడింది కేవలం ఆస్తి కోసం కాదు, తమ ఆత్మ గౌరవం కోసం. గ్రౌండ్ లెవెల్లో ప్రజల ప్రతిఘటన ఉవ్వెత్తున ఎగసిపోయింది. వెట్టి చేయడానికి ససేమిరా అన్నారు. దొరల కోట్లను బహిష్కరించి తమకు తాముగా గ్రామ సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. అణగారిన వర్గాల మహిళలు జానపద గీతాల ద్వారా దొరల అహంకారాన్ని ఎండగట్టారు. ముఖ్యంగా చాకలి ఐలమ్మ లాంటి ధీర వనితలు దొరల మనుషులు తమ పంటనెత్తుకుపోవడానికి వస్తే నేరుగా ఎదురుతిరిగారు. గ్రామాల రక్షణ కోసం ఏకంగా సాయుధ దళాలు ఏర్పాటు కావడమనేది ఆనాటి చరిత్రలో ఒక పూర్వఘట్టం. ఇదంతా ఒక ఎత్తైతే దీనికి ప్రతిస్పందనగా స్టేట్ నుంచి వచ్చిన రియాక్షన్ మరో ఎత్తు. ఇక్కడే మన మూడో విభాగం, రజాకార్ల మిలీషియా గురించి మాట్లాడుకోవాలి. కరెక్ట్గా ఈ పాయింట్లో హైదరాబాద్ రెండు పూర్తి భిన్నమైన సిద్ధాంతాల మధ్య నెత్తుటి యుద్ధభూమిగా మారిపోయింది. ఒకవైపు రజాకార్లు, వీళ్ళు ముస్లిం ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ, నిజాం ఏకఛత్రాధిపత్యాన్ని కోరుకుంటూ భారతదేశంలో విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దానికి పూర్తి ఆపోజిట్గా రైతాంగ ఉద్యమం. వీళ్ళు భూస్వామ్య వ్యవస్థను బద్దలుకొట్టి భూమిపై రైతులకు హక్కులు సాధించి మతప్రమేయం లేని లౌకిక భారతరాజ్యంలో కలిసిపోవాలని బలంగా కోరుకున్నారు. ఈ క్రమంలోనే ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు మారణకాండ మొదలుపెట్టారు. తమకు ఎదురుతిరిగిన రైతులపై, అలాగే హిందూ మెజారిటీ ప్రజలపై వాళ్లు చేసిన దాడులు, హత్యలు, అత్యాచారాలు, ఇళ్ల దహనాల వల్ల హైదరాబాద్ సంస్థానంలో ఒక భయానక వాతావరణం నెలకొంది.
ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని సామాన్యులు అడవుల్లోకి, పక్కనే ఉన్న మద్రాస్, బాంబే ప్రావిన్సులకు వలసపోవాల్సిన దుస్థితేర్పడింది. ఇక ఈ పరిస్థితిని చూస్తూ ఊరుకునే దశ దాటిపోయింది. అందుకే మన 4వ విభాగం ఆపరేషన్ పోలో సైనిక చర్య గురించి ఇప్పుడు చూద్దాం. అసలేం జరిగిందంటే నవంబర్ 1947లో భారత ప్రభుత్వంతో నిజాం యథాతథ స్థితి, అదేనండి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. కాని రజాకార్లను అదుపు చేయకపోవడం, పరిస్థితి చేయి దాటిపోతుంటంతో సెప్టెంబర్ 13, 1948న ఇండియన్ ఆర్మీ ఏకకాలంలో 5 వైపుల నుండి ఆపరేషన్ పోలో పేరుతో దాడులు ప్రారంభించింది. అంతే, ఆ దెబ్బకు కేవలం 5 రోజుల్లోనే, అంటే సెప్టెంబర్ 17న నిజాం కాల్పుల విరమణ ప్రకటించి పూర్తిగా లొంగిపోయాడు. ఇండియన్ ఫోర్సెస్ జరిపిన ఆ భారీ దాడితో రజాకార్ల ప్రతిఘటన పేకమేడలా కూలిపోయింది. అధికారికంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. 100 ఏళ్ల నిజాం పాలనకు తెరపడింది. ఖాసిం రజ్వీ అరెస్టయ్యాడు. వినడానికి కథ ఇక్కడితో సుఖాంతమైపోయినట్లు అనిపిస్తుంది కదూ? కాని అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ సైనిక విజయం వెనుక దశాబ్దాలపాటు ప్రపంచానికి తెలియకుండా దాచబడిన ఒక భయంకరమైన మానవ విషాదం దాగి ఉంది. ఆ దాచబడిన నిజాన్ని బయటపెట్టిందే మన 5వ విభాగం సుందర్లాల్ కమిటీ నివేదిక. ఆ విషాదకరమైన పరిణామాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆపరేషన్ పోలో ముగిసిన వెంటనే తీవ్రమైన ప్రతీకార దాడులు జరిగాయి. వీటి తీవ్రత మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. ఒకప్పుడు రజాకార్ల ప్రభావం ఎక్కువగా ఉన్న ఉస్మానాబాద్, గుల్బర్గా, బీదర్, నాందేడ్ లాంటి జిల్లాల్లోనే సుమారు 18,000 మంది చనిపోయారు. ఇదంతా పండిట్ సుందర్లాల్ కమిటీ స్వయంగా తిరిగి సేకరించిన డేటా. వాళ్ల కన్జర్వేటివ్ అంచనాల ప్రకారమే మొత్తంగా కనీసం 40,000 మంది మరణించి ఉంటారని రిపోర్ట్ తేల్చింది. 40,000 మంది! ఒక్క క్షణం ఆలోచించండి. ప్రతీకారీచ్ఛతో రగిలిపోయిన మూకల చేతిలో బలైన సామాన్యుల ప్రాణాలివి. మన దేశ చరిత్రలో ఎవరికీ పెద్దగా పట్టని అత్యంత బాధాకరమైన భారీ మానవ విషాదమిది. అయితే ఈ మారణకాండాకు అసలు కారణం ఎవరు? ఈ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, భారత సరిహద్దుల నుండి చొరబడిన ఆయుధమూకలు, అలాగే కొన్ని హిందూ మతతత్వ సంస్థలకు చెందిన ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తులు దీనికి ప్రధాన కారణం. అయితే ఇందులో అత్యంత షాకింగ్ అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే, మన మిలిటరీ సిబ్బందిలో కొందరు, అలాగే స్థానిక పోలీసులు కూడా ఈ దోపిడీలు, దాడుల్లో పాల్గొన్నారు లేదా చూస్తూ ఊరుకున్నారు. దీని బట్టి మైనారిటీలపై జరిగిన ఈ దాడుల్లో అధికారిక యంత్రాంగాల వైఫల్యం ఎంతలా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం హత్యలే కాదు, అపహరణలు, బలవంతపు మతమార్పీడులు, మసీదుల ధ్వంసం లాంటి ఎన్నో దారుణమైన నేరాలను ఈ బృందం చాలా స్పష్టంగా డాక్యుమెంట్ చేసింది. కాని విచిత్రమేంటంటే, ఈ భయంకరమైన వాస్తవాలతో కూడిన సుందర్లాల్ నివేదిక ఏకంగా 2013 వరకు బయట ప్రపంచానికి రాకుండా ప్రభుత్వ చీకటి గదుల్లోనే రహస్యంగా ఉండిపోయింది. ఇక చివరగా మన 6వ విభాగం. ఇదంతా అయిపోయాక ఈ మొత్తం సంఘర్షణల తాలూకు పరిణామాలు, ఆ వారసత్వం మనపై ఎలాంటి ప్రభావం చూపించిందో చూద్దాం. 1951 నాటికి రక్తపాతం ఆగిపోయి పరిస్థితులు కాస్త కుదుటపడ్డట్లు అనిపించినా గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. 1949 నాటికి లాంఛనంగా జాగీర్దారీ వ్యవస్థ రద్దయినా సరే భూసంస్కరణలు సరిగ్గా జరగలేదు. రైతులకు దక్కిన ఆ కాస్త చిన్నపాటి భూములు వాళ్ల బతుకుదెరువుకు ఏమాత్రం సరిపోలేదు. మరోవైపు మిగిలిన రైతాంగ సంఘాలపై అప్పటి ప్రభుత్వ బలగాలు కూడా ఉక్కుపాదం మోపాయి. అంటే నిజాం పోయాడు, కాని గ్రామాల్లో ఆ అప్పుల ఊబి, పాత కులవివక్ష, ఆ వ్యవస్థాగత అసమానతలు అన్నీ అలాగే ఉండిపోయాయి. ఇదంతా చూశాక మనకొక బలమైన ప్రశ్న తలెత్తుతుంది. 1951 నాటికి ఏమాత్రం పరిష్కారం కాని ఈ సామాజిక, ఆర్థిక అసమానతలే ఆ తర్వాత కాలంలో వచ్చిన నక్సలైటు ఉద్యమం లాంటి సరికొత్త సాయుధ పోరాటాలకు పునాదులు వేశాయా? ఇన్ని వేల ప్రాణాల త్యాగంతో జరిగిన ఈ విలీనం వల్ల నిజమైన ప్రయోజనం ఎవరికి దక్కింది? చరిత్రను మనం ఒకే కోణంలో కాకుండా ఇలా లోతుగా గమనించినప్పుడే ఆనాటి వాస్తవాలు మనకు పూర్తిగా అర్థమవుతాయి. ఆలోచించండి.